ఫ్రెండ్స్, తన పాప తప్పిపోయిన తర్వాత 11 రోజులైనా కూడా చిన్నారి జాహ్నవి జాడ తెలియలేదు. అయితే దీనికి సంబంధించి తన తండ్రి చెప్పిన మాటలు ఇప్పుడు చాలా షాకింగ్‌గా ఉన్నాయి. నిజం చెప్పాలి అంటే తన తండ్రి చెప్పిన ఒక చిన్న ఆధారం ఇది. అంటే ఆయన డైరెక్ట్‌గా క్లూ ఇవ్వకపోయి ఉండుండొచ్చు. కానీ ఈయన కేసు మారుస్తారు అని మాత్రమైతే ఖచ్చితంగా చెప్పగలం. అదేంటి అనుకుంటున్నారా? జస్ట్ ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. అయితే గణేష్ గారు అప్పటికి పాపని దించేసి ఆయన వెళ్ళిపోయారు. అది మనందరం కూడా చూసాం. సీసీటీవీ ఫుటేజ్‌లో చూసాం. రైట్? సీసీటీవీ ఫుటేజ్‌లో చూసినప్పటికే అది రెండోసారి అన్నమాట. రెండోసారి ఇక్కడ మీరు ఈ దారి చూసినట్టయితే దాదాపుగా చివరి వరకు కూడా ఆయన వెళ్ళిపోయారు. అప్పటి వరకు కూడా పాప ఎక్కడుంది? పాప అక్కడే ఉంది. ఇంటి దగ్గరే ఉంది. ఇక చివరిలో వచ్చింది. ఇక్కడ మీరు చూసిన ఈ ఫుటేజ్ కనుక చూసినట్టయితే ఆల్మోస్ట్ రూట్ అంతా కూడా ఇలాగే రాళ్ళు, రప్పలు, ముళ్ళు ఇవన్నీ ఉంటాయి. అయితే ఇవన్నీ కనుక నిజంగా చూస్తున్నట్టయితే అసలు పాప ఇంత దూరం ఎవరైనా ఎక్కడైనా వెళ్తుందా? చిన్న పాప మహా అయితే ఎంతవరకు వెళ్తుందండి? ఓ 10 నిమిషాలు నడిచిన తర్వాత కాళ్ళు నొప్పులు వస్తాయి చిన్న పాపకి. పోనీ నొప్పి తెలీదు, భయం తెలీదు అనుకున్నా కూడా మహా అయితే ఫెన్సింగ్ వరకు వెళ్తుంది. ఫెన్సింగ్‌ని దాటి ఎక్కడికి వెళ్ళిపోయింది అసలు? వాళ్ళ నాన్న ఎక్కడుంటాడని వెళ్ళింది? చాలా అంటే చాలా సస్పెన్స్‌గా ఉంది. అయితే వాళ్ళ అమ్మగారు చెప్పిన విషయం ఏంటి అంటే, వాళ్ళ అమ్మగారు ఏమన్నారంటే, "ఏవండీ ఫెన్సింగ్‌కి మా పాప తల వెంట్రుకలు అలాగే కుక్కకి సంబంధించిన బొచ్చు ఉందండి" అని చెప్పారు. అది కూడా ఫెన్సింగ్‌కి ఎక్కడుంది? చెప్పాలంటే ఫెన్సింగ్‌కి చుట్టుపక్కల ఉంది. అయితే వీళ్ళ నాన్నగారు చెప్పిన విషయం ఏంటంటే, ఏ పాప అయినా సరే లేదంటే ఏ వయసు సంబంధించిన వాళ్ళైనా సరే అసలు అంత మెలికలు పుట్టలు చెట్లు ఏవేవో ఉన్నా అంత దూరం ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఇప్పుడు 10 నిమిషాల తర్వాత వాళ్ళ నాన్నగారు అసలు నేను పొలం వెళ్ళే రూట్ కూడా అది కాదండి. ఇప్పుడు నన్ను చూసి ఫాలో అయింది అనుకుంటే నన్ను చూసి కేవలం తను కొద్దిసేపు మాత్రమే నడిచింది. తర్వాత ఆమె ఎక్కడికి వెళ్ళింది అంటే అది ఎవరికీ తెలీదు. అయితే ఇక్కడే మనం కనిపెట్టాల్సిన విషయం ఒకటి ఉంది ఫ్రెండ్స్. అదేంటంటే ఇప్పటికి చాలా మంది మొత్తం ఆ అడవి చుట్టూ పొలాలు, 40 ఎకరాల పామ్ తోటలు, ఆ కొండ వాగు, కొండ ఎక్కారు, కొండ దిగారు, అన్నీ చేస్తున్నారు పాపం. సాయి శక్తులా ప్రయత్నిస్తున్నారు. అయితే పాపకు సంబంధించిన క్లూ కాదు కదా! జస్ట్ కొండవాగు ప్రాంతంలో ఆ పాప ఏడుపు వినిపించినట్టుగా మాత్రమే కొన్ని విషయాలు తెలిసాయి. పాపకు సంబంధించిన బట్టలు అని అనుకున్నా కూడా అది దొరకలేదు. కానీ మ్యాటర్ ఏంటంటే పాప అసలు ఆ అడవిలో కానీ చుట్టుముట్టు కానీ లేరు. పాపను ఎవరో కిడ్నాప్ చేశారు. ఖచ్చితంగా అదే జరిగింది. కానీ ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే అసలు ఆ తోట అవంతా కాకుండా అక్కడి నుంచి ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇంత పెద్ద అడవిలో ఇది ఒక్కటే తోట అండి. సారీ, ఇది ఒక్కటే ఇల్లు. ఈ ఈ తోటలో నిజంగా ఎవరైనా ఆ పాపని దొంగతనం చేస్తే అది ఎందుకు అక్కడ ఉంటుంది చెప్పండి? అంటే నా ఉద్దేశం అక్కడ ఎవరు ఉండరు. జనజీవన స్రవంతికి వెళ్ళిపోతారు. సో, ఈ ఒక్క మొత్తం అడవి లేదంటే ఈ ఫార్మ్ హౌస్ కనెక్టింగ్ రోడ్స్, నేషనల్ హైవేస్‌తో పాటుగా బస్ స్టాండ్ దానికి సంబంధించిన 10 రోజుల సీసీటీవీ ఫుటేజ్ చూస్తే కానీ ఈ పాప బయట పడదు ఫ్రెండ్స్. అయితే వీళ్ళ నాన్నగారు ఇచ్చింది ఒక రకంగా క్లూయే. ఎందుకంటే అసలు రాలేదండి. పాప అంత దూరం రాలేదంటున్నారు. ఇప్పుడు కొన్ని బృందాలు ఏం చేస్తున్నాయి? అక్కడ వెతుకుతున్నాయి. కొన్ని బృందాలు టెక్నికల్‌గా కూడా వెతుకుతున్నాయి. కానీ చేయవలసింది ఏంటంటే బస్ స్టాండ్, రైల్వే స్టేషన్‌తో పాటుగా కొన్ని కీలకమైన చెక్ పోస్టుల దగ్గర సీసీటీవీ ఫుటేజ్‌లు వెతికితే ఖచ్చితంగా పాప దొరుకుతుందన్న ఆశాభావం నాకైతే ఉందండి. ఎందుకనంటే పాప ఏమీ అడవిలో చనిపోలేదు. పాపకు సంబంధించిన గుర్తులు లేవు. క్రూర మృగాలు గానీ, కొండ చిలువలు గానీ ఎక్కడా కూడా కనపడట్లేదు. ఒకవేళ కొండ చిలువ నిజంగా తినేసినా కూడా ఆ చుట్టుముట్టు కనపడాలి. కనపడలేదు. అంటే పాపను ఎవరో కిడ్నాప్ చేశారు. ఎవరో అక్కడకు వచ్చే థర్డ్ పార్టీ వాళ్ళు దొంగతనం చేశారు. సో, ఆ పాపని తీసుకువెళ్ళాలంటే వాళ్ళ మీద ఫోకస్ చేయాల్సిందే. ముఖ్యంగా ఆ రూట్‌కి సంబంధించిన దాని మీద. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.